గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ ప్రజానీకానికి నా శతకొడి నమస్కారాలు. వెల్కమ్ టు మిత్ర థాట్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అయిన బటన్ క్లిక్ చేయండి, బెల్ అనే గంట ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క పథకాల గురించి, ఇక మీదట భవిష్యత్తులో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాల గురించి ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకురావడానికి మన ఛానల్ ఎంతగానో కృషి చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేస్తే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటు ఉంటుంది. అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీడియోస్ను చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టలేదని. ఎందుకంటే లైక్ చేస్తే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణ ప్రజలకు ఎంతవరకు రీచ్ అయింది, ఎంతవరకు ఈ యొక్క వీడియోను ఆదరించారనే అవగాహన తెలుసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ కొట్టండి. వీలైనంత త్వరగా ఈ యొక్క వీడియోను మీ వాట్సాప్ గ్రూపులలో కానీ, మీ గ్రామ ప్రజానికని కానీ, తెలంగాణలో ఎంతమంది అయితే ఆసరా పింఛన్ వాహులు ఉన్నారో వారందరికీ ఈ వీడియో వెళ్ళిపోయేటట్లు షేర్ చేయండి. షేర్ చేస్తేనే తెలంగాణలో ఆసరా పింఛన్దారులు ఎదురు చూస్తున్న పింఛన్లకు దానికి సంబంధించిన వివరాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా ఆసరా పింఛన్లపై డౌట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, ఆసరా పింఛన్లో అనర్హులు 5 లక్షల పేర్లను తొలగింపు, కొత్త పెన్షన్లు 2-3 రోజుల్లో జమ, కొత్త పెన్షనర్ల లిస్టు విడుదల చెక్ చేసుకోండి. మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు దాదాపు జనవరి నుంచి జూన్ వరకు చూసుకున్నట్లయితే దాదాపు ఆసరా పింఛన్లు చాలా చోట్ల పడడం జరిగింది. దీనిని కొన్ని డిస్ట్రిక్ట్స్లలో పడలేదు. ఎందుకంటే దాదాపు గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లు పెంచిన విషయం తెలిసింది. 6,16 రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే ఏం చెప్తుందంటే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అక్రమాలు జరిగాయి, చాలా ఈ యొక్క పింఛన్లకు సంబంధించి కూడా చాలా డబ్బులు నష్టపోయాయి. దీనికి సంబంధించిన వివరాలను సేకరించండి. ఎవరైతే అనర్హులు ఉన్నారో అనర్హుల జాబితాను ఏరివేయండి. అప్పుడు ఏరివేస్తేనే నిజమైన అర్హులు ఎవరు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఆసరా పింఛన్లు 4,16 రూపాయలు 6,016 జమ అయితే నిజమైన అర్హులను మాత్రమే ఈ యొక్క ఆసరా పింఛన్ ఇవ్వాలి. కాబట్టి అనర్హుల జాబితాను ఏరివేయాలని అయితే ప్రభుత్వం అయితే చర్చించింది. అయితే ఈ అనర్హుల జాబితాలను చూసుకున్నట్లయితే ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లు పెట్టారో వారికి మాత్రం ఈ యొక్క ఆసరా పింఛన్ అయితే కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు ఉన్నట్లు పెట్టిన వారికి కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా సదరం సర్టిఫికేట్ లేకుండా ఉన్నట్లు పెడితే వాళ్ళకి జరిగింది. అదేవిధంగా ఈకేవైసీ చేసుకున్న వారు కూడా ఈ యొక్క ఆసరా పింఛన్ అనేది తొలగించడం జరిగింది. దాదాపు చూసుకున్నట్లయితే 5 లక్షల పేర్లను ఈ యొక్క ఆసరా పింఛన్ లిస్ట్ నుంచి తొలగించారు. ఎందుకంటే వీరు పెట్టినవి మాత్రం బోగస్ సర్టిఫికేట్ కాబట్టి వీటిని మాత్రం ప్రభుత్వం అయితే నిజమైన అర్హులుగా భావించలేదు. కాబట్టి వీటిని తొలగించారు. అయితే అసలైన అర్హులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన వాటిని మళ్ళీ లిస్టు విడుదల చేసి, వారికి సంబంధించిన కొత్త లిస్టు విడుదల చేసి వారికి మాత్రమే 4,16 రూపాయల వృద్ధులకు, వికలాంగులు 6,016 రూపాయల ఖాతాలో జమ చేయాలైతే ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది. దాన్ని మనము 2-3 రోజుల్లో వారి యొక్క ఖాతాలో జమ చేయాలైతే ప్రభుత్వం నిర్ణయించింది. సరే, ఇది వరకు కూడా ఆసరా పింఛన్లు పడతాయని పెట్టిరంటే చాలా చోట్ల వరకు ఆసరా పింఛన్ పడడం జరిగింది. అందులో చాలా వరకు ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టారో బోగస్ సర్టిఫికేట్ పెట్టలేదో వారందరికీ మాత్రం చాలా చోట్ల రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే బోగస్ సర్టిఫికేట్ పెట్టారో వారికి కొన్ని డిస్ట్రిక్ట్లలో రిలీజ్ కాలేదు. కొంత లిస్టు విడుదల చేయడం జరిగింది. ఆ లిస్టు వారికి పంపిణీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కొత్త లిస్టు కూడా పెన్షన్లు ఎవరైతే లిస్టు ఉందో వారికి కూడా కొత్త లిస్టు కూడా మరొకటి విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే జూలై నెల ఆసరా పింఛన్ కూడా పడాలి కాబట్టి కొత్త పెన్షన్ల లిస్టు విడుదల చేయడం జరిగింది. వాటిని చూసుకున్నట్లయితే ఈ యొక్క 1 వీక్లో ఈ యొక్క తుది జాబితాను నిర్ణయించి అసలైన అర్హులను భావించి వారికి మాత్రమే జూలై 1 నుండి వారికి ఆసరా పింఛన్లు విడుదల చేయనైతే ప్రభుత్వం అయితే కంకణం కట్టుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఆసరా పింఛన్లకు సంబంధించింది కూడా మనకు జూలై 1 నుంచి గవర్నమెంట్ ఆఫీసులకు ఏ విధంగా అయితే పడుతున్నాయో వారందరూ కూడా బ్యాంక్ ఖాతాలు జమ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క అకౌంట్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆసరా పింఛన్లు పడినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆసరా పింఛన్లు పడిన అకౌంట్ నుంచి వేరే అకౌంట్కు బదిలీ చేసుకోండి. అదే అకౌంట్లో పెట్టుకోవడం వలన డబ్బులు కూడా వాపస్ వెళ్ళిపోతున్నాయి, డబ్బులు కూడా రిటర్న్ కట్ అయిపోతున్నాయి. మరి దాని గురించి సంబంధించిన వివరాలను కూడా పూర్తిగా మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నిద్దాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఏ నెల అయితే ఆసరా పింఛన్ పడతాయి అవన్నీ కూడా మీరు మరొక ఖాతాలో జమ చేసుకోండి. ఇలా జమ చేసుకుంటేనే మీ యొక్క అమౌంట్ అనేది సేఫ్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కొత్త పెన్షన్ లిస్టు విడుదల చేసిన లిస్టులో మీ యొక్క పేరు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు ఎన్ని నెలలు ఆసరా పింఛన్ పడలేదు ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఆసరా పింఛన్దారులు ఎంతమంది అవుతుంటారో వారందరూ కూడా ఈ యొక్క వీడియోను చేసే బాధ్యత మనందరిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
వీడియోలో పాలు పంచుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేయగలుగుతూ థ్యాంక్ టు ఆల్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.